సరదాగా ఈరోజు కావలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. కావలికి పడమర దిశగా ఉదయగిరి రోడ్డు మీదుగా ఉన్న కరెక్ట్ గా బుడంగుంటకు వెళ్లే దారి ఆపోజిట్ లో ఈ రూట్ అయితే ఉంటుంది. ఈ రూట్ లో సరికి వెళ్ళినట్లయితే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని అయితే చేరుకోవచ్చు. ఈ రూటు తార్ రోడ్డుతో అయితే ఉంటుంది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లోపలికి రాగానే మట్టి రోడ్డు మీదుగా పైకి చేరుకోగానే ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అయితే ఉంటుంది. ఈ రోజుల్లో అంటే స్టూడియోలు అవి ఇవి వచ్చేసాయి, కానీ ఆ రోజుల్లో మాత్రం ఫోటో షూట్ చేయాలన్నా షార్ట్ ఫిలిం తీయాలన్నా కావలి మరియు చుట్టుపక్కల ఉండే యువకులు ఇక్కడికే వచ్చేవాళ్ళు. ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో అన్ని కాలాల పాటు వాటర్ నైతే స్టోర్ చేసి పైప్ లైన్ల ద్వారా కావలి మొత్తం ఈ వాటర్ నైతే సప్లై చేస్తారు. ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మున్సిపాలిటీ పరిధిలో అయితే ఉంటుంది. కావలి మరియు పరిసరాల ప్రాంతాలలో ఉండే ట్యాంకీలకి వాటర్ ఇక్కడి నుంచే సప్లై అవుతుంది. రోజు ఉదయాన్నే మున్సిపాలిటీ పైప్ లైన్ ద్వారా కావలిలోని ప్రతి ఇంటికి ఈ మంచినీటిని సరఫరా అయితే చేస్తారు. ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ విస్తీర్ణం సుమారు 75 ఎకరాలలో అయితే ఉంటుంది. ఆ రోజుల్లో కావలిలోని కొన్ని స్కూల్స్ అయితే ఫీల్డ్ విజిట్ అని పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని చూపించేవాళ్ళు. మీలో ఎంతమందికి ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గురించి తెలుసో కామెంట్ చేయండి.